హాయ్ గాయ్స్, తండేల్ నుంచి బుజ్జితెల్ అనే సాంగ్ రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది భయ్యా. 30 మిలియన్ వ్యూస్ కి పైగా అయితే ఉంది. సో ఇప్పుడు తండేల్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ అయితే రాబోతుంది. మనకు అఫీషియల్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. నాగ చైతన్య, సాయి పల్లవి పోస్టర్ చూస్తే మాత్రం శివ పార్వతి లాగా ఉన్నారు భయ్యా. మాస్ ఉంది పోస్టర్. సో ఈ సాంగ్ శివుడికి సంబంధించిన సాంగ్ అని మనకు ముందు నుంచి తెలుసు. సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. శివశక్తి అనే సాంగ్ రేపు డిసెంబర్ 22న కాశీలో రిలీజ్ చేయబోతున్నారు భయ్య. తెలుగు, తమిళ్, హిందీ 3 భాషలు అయితే రిలీజ్ అవుతుంది యూట్యూబ్ లో ఒకేసారి. సో సినిమా పైన మంచి హైప్ అయితే ఉంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినాక జనాల్లో ఒకసారిగా రీచ్ అయింది సినిమా మొత్తం. బుజ్జితెలి సాంగ్ రిలీజ్ అయినాక జనాల్లో మొత్తం రీచ్ అయింది. ఇప్పుడు శివుడికి సంబంధించిన సాంగ్ ఏదైతే ఉందో శివశక్తి అనే సాంగ్, ఈ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకో, ఇక చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడే ఎక్స్పెక్టేషన్ పీక్స్ లో ఉంది. ఇప్పటికే హైప్ కానీ ఎక్స్పెక్టేషన్ పీక్స్ లో ఉంది తండేల్ మూవీ పైన. అలాగే మనకు సాయి పల్లవి చేసే సినిమాలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అయితే ఎంచుకుంటది. లవ్ స్టోరీ మూవీలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ కాబట్టి, అలాగే లవ్ స్టోరీ సూపర్ హిట్ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి గారి కాంబినేషన్ లో ఇది సెకండ్ మూవీ కాబట్టి ఈ విధంగా కూడా మంచి హైప్ అయితే ఉంది సినిమా పైన. సో సినిమా అయితే 2025 ఫిబ్రవరి 7th అయితే రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ అండ్ హిందీ భాషల్లో. డిఎస్పి మ్యూజిక్ అంటే ఒక లెవెల్ ఉంటది. మెయిన్ గా డివోషనల్ సాంగ్స్ లో డమరుకం మూవీ కావచ్చు, నాకు దేవుడి పాట మీద అయితే అసలు అరాచకం. ఒక భక్తుడిగా అయితే మ్యూజిక్ ఇస్తాడు మన దేవిశ్రీ ప్రసాద్ అన్న. సో ఆ విధంగా ఈ శివశక్తి సాంగ్ పైన మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. సాంగ్ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి మేకర్స్ కూడా అంటున్నారు ఈ సాంగ్ చాలా బాగుంటుందని. సో సినిమాకి అయితే హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇది సెకండ్ సింగిల్. సో డిసెంబర్ 22 అయితే సాంగ్ రిలీజ్ అయినాక ఎట్లా ఉంది ఏంటనేది సాంగ్ విన్నాక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ తండేల్ మూవీ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరి మూవీస్లలో నాగ చైతన్య చేసిన సినిమాల్లో మీకు ఏ సినిమా ఫేవరెట్, అండ్ సాయి పల్లవి చేసిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఫేవరెట్, మీ ఫేవరెట్ మూవీస్ అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.